ఈ వీడియోలో మనం వచ్చేసి 3 జనవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నింటినీ వీలైనంత వరకు ఒక పేపర్ తీసుకునో లేదా మీ దగ్గర ఒక రన్నింగ్ నోట్స్ ఉంటే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్గా చూసుకుంటే 100 Gbps వేగంతో 6G చైనా సంస్థ సరికొత్త రికార్డ్ అంట. చూడండి, 6వ తరం అంటే 6G వైర్లెస్ సమాచార సాంకేతికత 6Gలో చైనాకు చెందిన చాంగ్ గువాంగ్ శాటిలైట్ టెక్నాలజీ సంస్థ ఒక కొత్త రికార్డ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ రికార్డ్ ఏంటంటే అంతరిక్షం నుంచి భూమిపైకి, అర్థమవుతుందా మీకు? అంతరిక్షం నుంచి భూమిపైకి లేజర్ ట్రాన్స్మిషన్తో సెకనుకు 100 గిగాబిట్ల డేటాను పంపించగలిగినట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. చాంగ్ గువాంగ్ అనేది వాణిజ్య ఉపగ్రహ సంస్థ అనమాట. అంటే బిజినెస్ రిలేటెడ్ ఉపగ్రహాలను, శాటిలైట్స్ని తయారు చేసి సో అంతరిక్షంలోకి పంపే సంస్థ ఇది. అంతరిక్షంలోని తన జిలిన్ 1 ఉపగ్రహం నుంచి భూమిపై ఉన్న ఒక ట్రక్లో ఉన్న కేంద్రానికి డేటాను పంపించగలిగింది. ఇంతకుముందు ఈ సంస్థ అందుకున్న వేగం కంటే ఇది దాదాపు 10 రెట్లు ఎక్కువట. 100 Gbps వేగం అంటే ఒక సెకనుకు దాదాపు 10 సినిమాలను పంపించడంతో సమానం. ఈ సంస్థ ప్రతినిధి హాంగాంగ్ తెలిపారు ఈ విషయాన్ని. ఈ సాంకేతికతను ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ సంస్థ కూడా అభివృద్ధి చేసినట్టు కథనాలు ఉన్నప్పటికీ ఎంత వేగాన్ని అందుకున్నదనే అంశంపై స్పష్టత లేదు. ఇంతకుముందు MIT, నాసా కలిసి లేజర్ ట్రాన్స్మిషన్తో 100 Gbps వేగాన్ని అందుకున్నట్లు కూడా ప్రకటించాయి. మొత్తానికి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషను సో ఆకాశం నుండి భూమిపైకి లేజర్ ట్రాన్స్మిషన్ ద్వారా 100 Gbpsని ట్రాన్స్మిట్ చేసింది డేటాని. సో అది ఒక రికార్డు, గుర్తుపెట్టుకోండి. ఇది చైనాకి చెందిన సంస్థ. ఓకే, తర్వాత స్విట్జర్లాండ్లో బుర్కాపై నిషేధం అనమాట. మరో యూరోపియన్ యూనియన్ దేశమైన స్విట్జర్లాండ్ బుర్కా ధరించటాన్ని నిషేధించింది. సో ఎవరైతే ముస్లిం సోదరులు ఉంటారో, ముస్లిం మహిళలు ఉంటారో వాళ్ళు బురకా ధరిస్తారనమాట. వీళ్ళు బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తమ ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచరాదన్న చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది స్విట్జర్లాండ్. జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చిందట. దీంతో బురకాను నిషేధించిన 7వ యూరోపియన్ దేశంగా స్విట్జర్లాండ్ నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా, రెస్టారెంట్స్, దుకాణాల్లో సహా బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తమ ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచరాదు. ఒకవేళ నిబంధనలుగాని ఉల్లంఘిస్తే 1000 స్విస్ ఫ్రాంకులు, సుమారుగా మన ఇండియన్ కరెన్సీలో 98,000 అంటే ఓవరాల్ 1,00,000 రూపీస్ వచ్చేసి జరిమానా కింద కట్టాల్సి ఉంటుంది. అయితే మెడికల్ మాస్కులు, చలి వాతావరణంలో రక్షణ కోసం ధరించే వాటికి మినహాయింపులు అయితే ఇచ్చారు. ఆరోగ్యం, భద్రతా కారణాలు, సాంప్రదాయ ఆచారాల్లో ఫేస్ కవర్లో అనుమతిస్తామని ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చిందండి. ఇది సో అయితే ఈ మిగతా ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఇది స్విట్జర్లాండ్ అనేది బుర్కాపై నిషేధం విధించిన 7వ యూరోపియన్ దేశము. అయితే మిగతా 6 దేశాలు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ టాప్ 2గా CEO తెలంగాణ. యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ ఏంటంటే అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏంటంటే అన్ని స్టేట్లకి CEO తెలంగాణ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇచ్చిందనమాట. సోషల్ మీడియా హ్యాండిల్స్ క్రియేట్ చేసి వాటిల్లో అప్డేట్స్ ఇవ్వమని చెప్పింది. అయితే అలా ఇవ్వడంలో తెలంగాణ CEO తెలంగాణ వచ్చేసి టాప్ 2లో నిలిచింది ఓవరాల్ ఇండియాలో. చూడండి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ CEOగా తెలంగాణ సోషల్ మీడియాకు దేశవ్యాప్తంగా 2వ స్థానం దక్కింది. మొదటి స్థానంలో జార్ఖండ్ ఉండగా ఎన్నికల ప్రచారం, అపోహలు తొలగించుకోవడం, పలు అంశాలపై సోషల్ మీడియాను సమర్థవంతంగా వాడుకున్నట్టు CEO తెలంగాణ తెలిపారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం స్టాటిస్టికల్ నివేదికలో ఈ విషయం గురించి వెల్లడించినట్లుగా పేర్కొందనమాట. సో మీరు మొన్న రీసెంట్గా జరిగిన జార్ఖండ్ ఎలక్షన్స్ గమనిస్తే ఏ డిస్ట్రిక్ట్లో ఏ సందర్భాల్లో ఏ విధంగా ఎలక్షన్ పోలింగ్ జరుగుతుందనే టోటల్ ఇన్ఫర్మేషన్ని సోషల్ మీడియా ద్వారా అయితే అందించడం జరిగింది. సో అదేవిధంగా తెలంగాణ CEO సోషల్ మీడియా హ్యాండిల్ కూడా అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో టాప్ 2గా నిలిచిందని చెప్తున్నారు. ఫస్ట్ ప్లేస్లో అయితే జార్ఖండ్. నెక్స్ట్ చైనాతో మాల్దీవులు స్వేచ్ఛ వాణిజ్య ఒడంబడిక అంటే ఒప్పందంతో కలిసి పనిచేస్తున్నారనే ఉద్దేశం. ఇప్పటి వరకు భారతదేశానికి అత్యంత నమ్మకమైన మిత్ర దేశాల్లో ఒకటిగా ఉన్న మాల్దీవులతో చైనా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది.
యాక్చువల్గా ఇంతకుముందు మాల్దీవులకి మన దేశానికి చిన్న డిస్ప్యూట్స్ వచ్చిన విషయం మనకు తెలుసు. తర్వాత మొత్తానికి భయపడ్డారో లేదంటే ఇంకేదో ఆలోచించారో మొత్తానికి చల్లబడి మనల్ని వచ్చి మళ్ళీ మీట్ అవ్వడం జరిగింది. అయితే ఈ మాల్దీవులతో చైనా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందనమాట. చైనా సుంకాల తగ్గింపుకు, మార్కెట్ విస్తృతికి అవకాశం కల్పించే చైనా మాల్దీవ్స్ స్వేచ్ఛ వాణిజ్య ఒడంబడిక, దీన్నే CMFTA అంటారు. ఇది ఇరు దేశాలకు లాభదాయకం అవుతుందని భావిస్తున్నారు ఈ ఒప్పందం. ఈ ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాలు అంటే చైనా, మాల్దీవులు పరస్పర వాణిజ్య పురోభివృద్ధికి ఆటంకంగా ఉన్న ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకొని కొత్త అవకాశాలు కల్పించుకోవడానికి ఈ ఒప్పందం హెల్ప్ చేస్తుంది అనమాట రెండు దేశాలకి. అయితే మాల్దీవుల నుండి చైనాకు పెద్ద బెనిఫిట్ ఏమి ఉండకపోయినా మాల్దీవులకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే చైనా అనేది ఒక చీప్ మార్కెట్ అని చెప్పొచ్చు. అక్కడ మనకు కావాల్సిన అన్ని వస్తువులను చీప్ ధరలకి రప్పించుకొని మనం ఇక్కడ మనకు కావాల్సిన సౌకర్యాలను బెటర్ చేసుకోవచ్చు. అయితే ఇది బిజినెస్ పరంగా చైనాకి బెస్ట్ డీల్. అండ్ దీనివల్ల మన దేశానికి కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు చైనాని గమనిస్తే చుట్టూరా అటు శ్రీలంక, మాల్దీవులు, ఇటు పాకిస్తాన్, మధ్యలో మనం, అంతేకాకుండా నేపాల్, భూటాన్, మయన్మార్ వీళ్ళందరితో సత్సంబంధాలను మెయింటైన్ చేయగలుగుతుంది. అలా మెయింటైన్ చేయడం వల్ల ఏమవుద్దంటే ఆ ఎఫెక్ట్ మన దేశం మీద పడే అవకాశం ఎప్పటికైనా ఉందని ఆల్రెడీ భారతదేశం భావించి ముందస్తు చర్యలుగా ఈ ఒక్క పాకిస్తాన్తో కాకుండా మిగతా అన్ని దేశాలతో మనం ఒక విధంగా బంగ్లాదేశ్ని మిస్ చేశాను, బంగ్లాదేశ్ కూడా ఒక విధంగా మనం మంచి స్నేహాన్ని మెయింటైన్ చేస్తున్నాం. కాకపోతే అట్ ది సేమ్ టైం ఈక్వల్గా ఈ దేశాలన్నీ కూడా చైనాతో పొత్తులు పెట్టుకుంటున్నాయి ఏదో విధంగా బిజినెస్ రిలేటెడ్లో మెయిన్గా. ఆల్రెడీ చైనా కూడా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే వాటి మధ్యలోనే కొంతవరకు స్టక్ అయ్యింది అనుకోండి, కానీ అది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ అయితే మన మార్కెట్ దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే మనం మేక్ ఇన్ ఇండియాలోకి అడుగు పెడుతున్న సమయం ఇది. ఈ టైంలో ఈ పొరుగు దేశాలన్నీ మన మీద పూర్తిగా ఆధారపడే అవకాశాన్ని కానీ మనం కలిగించుకున్నట్టయితే చైనాకి మనం గట్టిగా బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతాం. అయితే ఇంకొక ప్రాబ్లం ఉంది ఇందులో. మనం పెద్దరాజుగా ఉండొచ్చు కానీ మనం చైనా అనే ఒక ఆటగాడి నుండి ఇప్పటికీ కొన్ని వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అవి ఎప్పుడైతే తగ్గుతాయో ఆటోమేటిక్గా మనం కూడా బలం పుంజుకుంటాం. అయితే వెంటనే జరగడం వల్ల మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు తారుమారు అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మెల్లిగా రన్ అవుతుంది. చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో. నెక్స్ట్ తాటిపూడి రిజర్వాయర్కు బుచ్చి అప్పారావు పేరండి. తాటిపూడి రిజర్వాయర్ యాక్చువల్గా ఇది శ్రీకాకుళంలో ఉందండి. తాటిపూడి రిజర్వాయర్ అనేది విజయనగరం పరిధిలోకి వస్తుంది. ఈ తాటిపూడి రిజర్వాయరు పేరునైతే మార్చిందనమాట ఏపీ ప్రభుత్వము. దానికి పెట్టిన కొత్త పేరు ఏమిటి అంటే గొర్రిపాటి బుచ్చి అప్పారావు రిజర్వాయర్గా పేరు మార్చారు. ఖచ్చితంగా ఇది ఫ్యూచర్ ఎగ్జామ్స్లో వచ్చే 99% అయితే ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ దీనికి సంబంధించిన ఆర్డర్స్ని అయితే పాస్ చేయడం జరిగింది. తాటిపూడి రిజర్వాయర్ పేరు గొర్రిపాటి బుచ్చి అప్పారావు అని గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ యూనియన్ కార్బైడ్ వ్యర్థాల తరలింపు పూర్తి. యూనియన్ కార్బైడ్ అనేది భోపాల్ గ్యాస్ ఏదైతే ట్రాజడీ ఉందో దానికి సంబంధించిన, అంటే ఏదైతే భోపాల్ గ్యాస్ సమస్య ఉందో, ప్రమాదం జరిగిందో ఆ సమస్యకు ప్రధాన కారణమైన సంస్థ అన్నమాట యూనియన్ కార్బైడ్. అయితే ఆ గ్యాస్ లీక్ అయిన తర్వాత సంభవించిన విషవాయువులకు సంబంధించిన లేదా అక్కడ ఉండిపోయిన వేస్ట్ని మొన్న కూడా కాదు, నిన్న అనుకుంటా 2 డేస్లో మొన్న రాత్రి అర్ధరాత్రి గ్రీన్ ఛానల్ అంటే ప్రత్యేకంగా దానికంటూ డెడికేటెడ్ ఒక వే క్రియేట్ చేసి ఆ వేలో ఇంకెవరో ట్రావెల్ చేయకుండా ఓన్లీ ఆ వ్యర్థాల తరలింపు వెహికల్స్ మాత్రమే వెళ్ళేలా గ్రీన్ ఛానల్ మీద అయితే తరలించారు. దాని గురించి ఒకసారి చూద్దాం. భోపాల్లో 4 దశాబ్దాల క్రితం వేల మంది అమాయకుల మరణానికి కారణమైన యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి 377 టన్నుల ప్రమాదకర వ్యర్థాలను ధార్ జిల్లాలోని ఒక పారిశ్రామిక వాడకు సురక్షితంగా తరలించినట్లుగా అధికారులు అనౌన్స్ చేశారు. ఫ్యాక్టరీలోని విషపూరిత వ్యర్థాలు నింపిన 12 సీల్డ్ కంటైనర్ ట్రక్కులు బుధవారం రాత్రి 9 గంటలకు భోపాల్ నుంచి బయలుదేరి 250 కిలోమీటర్ల దూరంలో ధార్ జిల్లాలో ఉన్న పీతంపార్ పారిశ్రామిక వాడకు తెల్లవారుజామున 4:30 కల్లా
చేరుకున్నాయని తార్ ఎస్పీ మనోజ్ సింగ్ తెలిపారండి. అయితే ఈ 4 దశాబ్దాల నుండి ఆ వేస్ట్ అక్కడే ఉండిపోయింది. ఆ వేస్ట్ని సురక్షితంగా తరలించడం జరిగింది అక్కడి నుండి. అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అక్కడ ఏం జరుగుతుందనేది చూడాలి. ఎందుకంటే ఇలాంటి గ్యాస్ ట్రాజడీలు అంటే ఇలాంటి గ్యాస్ ప్రమాదాలు జరిగినప్పుడు పూర్తిగా ఎఫెక్ట్ కొన్ని సంవత్సరాల పాటు ఉండిపోతుంది. అది క్లియర్ అవ్వడం అనేది కొన్ని కొన్ని జనరేషన్స్ చూసేస్తుందన్నమాట. ఇప్పుడు వరకు దాన్ని ఏం వాడలేదు. ఇప్పుడు వరకు అందులో ఉండే వేస్ట్ని తరలించలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చు. రీసెంట్గా అయితే తరలించారు కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ భోపాల్ గ్యాస్ వివాదం మీద మీరు ఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్ళినా ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే ఉండక మానదు. మీరు అది గమనించే ఉంటారు. ముఖ్యంగా రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళ వాటిల్లో ఈ భోపాల్ గ్యాస్ వివాదానికి సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది. ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఆ లీక్ అయిన గ్యాస్ పేరు ఏంటి అని చాలా రకాల పేర్లు ఉంటాయి. ఓకే, ఇది ఓవరాల్గా ఈరోజు ఒక టోటల్ పేపర్ అనాలిసిస్. ఇందులో మనం ఏం తెలుసుకున్నాం? చైనాకి చెందిన 2 విషయాలు. చైనా మాల్దీవులకు సంబంధించిన స్వేచ్ఛ వాణిజ్యానికి సంబంధించిన ఒక కొత్త ఒప్పందం అమల్లోకి రావడము, నెక్స్ట్ చైనాకి చెందిన ఒక సంస్థ ఆకాశం నుండి భూమికి ట్రాన్స్మిషన్ ద్వారా 100 Gbps యొక్క డేటాను ట్రాన్స్మిట్ చేసింది సక్సెస్ఫుల్గా. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ప్రధానంగా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.